టాలెంట్ ఉంది, క్రికెటర్ని ఆపగలిగారా? 10 ఏళ్ళు ఆపారా? 15 ఏళ్ళు ఆపారా? ఆపగలిగారా? అడుగుతున్నాను. ఎవరైతే ఉన్నారో అక్కడ కులగా చూస్తున్నావో ఆ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆపగలిగారా? మీ దగ్గర వర్త్ ఉంటే, మీ దగ్గర వర్క్ ఉంటే, మీ దగ్గర హార్డ్ వర్క్ ఉంటే, దానికి దేవుని సహా మీకు తోడైతే, రాజ్యాంగం రాసిన నేతలు ఎలాగైతే దేశ అధినేతలుగా కూర్చున్నారో ఆ స్థాయికి దానియేలులాగా మిమ్మల్ని కూడా దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఈ లోపు మనం ఏమంటామంటే, నాకు రిజర్వేషన్ తగ్గిపోని, నువ్వు చదువు, నువ్వు చదువు, నీకు రిజర్వేషన్తో పనే ఉంది, నువ్వు చదువు. మన దేవుడు టైంలో లేనోడు, మ్యాటర్లో లేనోడు, స్పేస్లో లేనోడు. ఇంత గొప్ప దేవుడికి మనం పిల్లలుగా పిలవబడుతున్నప్పుడు ఈ చట్టాలు ఎంత చెప్పండి, ఈ బెదిరింపులు ఎంత నడుతున్నాను, ఈ రాయితీలు ఎంత? ఆయన మనకి ఇవ్వాలనుకుంటే రాజుని ఎక్కించేవాడు ఆయనే, చెప్పండి, రాజుని దించేవాడు ఆయనే. ఇప్పుడు ఎన్ని చేసినా మళ్ళీ దానికి ఫైనల్ సెక్షన్ పుట్టించే రాజులు దేవుడు రప్పించే అవసరం అయితే మళ్ళీ దాన్ని సవరణలో చెప్పండి చేయగలడు. ఈ లోపల నీ కంగారు దేనికి, మోసాంశ దేనికి చెప్పు.